ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనము ఇలా వ్రాయబడి ఉంది. ఖర్జూరపు మట్టల పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. పిల్లరా, చనిపోయిన లాజరును లేపిన తరువాత ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేముకు ప్రవేశిస్తున్నప్పుడు ఆయన జరిగించినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూసినటువంటి యూదులు ఖర్జూరపు మట్టలు పట్టుకొని, జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడునుగాక అని అంటున్నారు. ఇక్కడ ఖర్జూరపు మట్టలు ఇశ్రాయేలు యొక్క దాస్యపు గృహ అనుభవాన్ని గుర్తు తెస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలీలు 400 సంవత్సరాల బానిసత్వం తరువాత దేవుడు తన అద్భుతమైన కార్యాల ద్వారా వారిని రక్షిస్తాడు. 40 సంవత్సరాల వారు ఇశ్రాయేలు నుండి కానాను అరణ్యయాత్రలో ఉన్నారు. ఆ యాత్రలో దేవుడు వారి యొక్క వస్త్రాలు మాయనీయలేదు, వారు వేసుకున్నటువంటి చెప్పులు కూడా అరగలేదు. ఎంతో గొప్పగా వారిని సంరక్షించాడు. వారు ఆ యాత్రలో గుడారాల్లో ఉంటూ అట్టి దేవుని యొక్క సంరక్షణను అనుభవించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సిలువలో తన్ను తాను బలిగా అర్పించుకొని మానవ జాతికి రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు. ఎందరైతే ఆయన్ను రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరిస్తారో వారు పాప దాసత్వం నుండి విడుదల పొందుతారు. అలాగే తమ జీవిత యాత్రలో దేవుని యొక్క బలమైన కార్యాలను రుచి చూస్తారు. మీరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి అటు దేవుని కాపుదలలో ఉండాలని ఇష్టపడుతూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.